ప్రపంచపు మొట్టమొదటి ఓపెన్ వెయిట్ లార్జ్ స్కేల్ హైబ్రిడ్ మోడల్ని మినీ మ్యాక్స్ M1 ఇప్పుడు అందుబాటులోకి రావడం జరిగింది. ఇది ఒక ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్ అనమాట. ఈ ఏఐ మోడల్లో ప్రత్యేకత ఏంటంటే ఏకంగా 1 మిలియన్ టోకెన్ సంబంధించిన ఇన్పుట్ని కూడా తీసుకోగలదు, అది రన్ చేయగలుగుతుంది అనమాట. మరి ఏంటి మోడల్ పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ 12th బ్యాచ్ ఆగస్ట్ 4వ తారీఖు స్టార్ట్ అవుతుంది. తక్కువ ధరకే లెవెల్ 1 లెవెల్ 2 రికార్డింగ్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. 10,000 రూపాయలకి ఏఐ కాంబో కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా ఏఐ తెలుగు కోర్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. రిఫరెంట్ ఎర్న్ ప్రోగ్రామ్ కూడా ఉంది. తాజాగా మినీ మ్యాక్స్ M1 అనే ఒక ఏఐ మోడల్ ఏ ఇండస్ట్రీలో ప్రకంపన సృష్టిస్తుంది అనమాట. ఫస్ట్ ఈ ఏఐ మోడల్ సంబంధించిన ఓవరాల్ పారామీటర్స్ చూసినట్లయితే ఏకంగా 456 బిలియన్ పారామీటర్స్ తో ఈ మోడల్ అయితే డెవలప్ చేయడం జరిగింది. అలానే యాక్టివేటెడ్ టోకెన్ పారామీటర్స్ చూసినట్లయితే 45.9 బిలియన్ పారామీటర్స్ తో ఈ యాక్టివేటెడ్ టోకెన్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట. 1 మిలియన్ టోకెన్ సంబంధించిన కంటెక్స్ట్ లెంత్ అయితే ఇది తీసుకోగలుగుతుంది. జస్ట్ ఇమాజిన్ చేసుకుంటే అసలు కంటెక్స్ట్ లెంత్ అంటే ఏంటి. సో మీరు ChatGPTనో లేకపోతే జెమినీ మోడల్లో మెటానో ఇలా డిఫరెంట్ మోడల్స్ యూజ్ చేసినప్పుడు ఇన్పుట్ గా మీరు ఒక ప్రాంప్ట్ ఇస్తారు కదా, ఆ ఇన్పుట్ గా ఇచ్చే ప్రాంప్ట్ ని నథింగ్ బట్ మీరు టోకెన్ కింద అనుకుంటే ఎంత ఎక్కువ ఇన్పుట్ ఇవ్వగలుగుతారు. ఉదాహరణకి ఒక 100 పారాగ్రాఫ్లు, ఒక 10,000 పారాగ్రాఫ్లు, ఇలా 1,00,000 పారాగ్రాఫ్లు సంబంధించిన ఇన్పుట్ ఇచ్చి ఆ మోడల్ దాన్ని తీసుకుని అనలైజ్ చేసుకుని సమాధానం ఇవ్వాలి కదా. అలాగే ఈ మోడల్ ప్రత్యేకత అంటే ఏకంగా 1 మిలియన్ టోకెన్స్ ఆఫ్ కంటెక్స్ట్ ని ఇన్పుట్ కింద తీసుకోగలదు అనమాట. సో అంత పవర్ఫుల్ మోడల్ అని చెప్తున్నారు. పైగా ఇందులో గొప్పతనం ఏంటంటే ఉచితంగా ఓపెన్ సోర్స్ మోడల్ అనమాట. సో దీన్ని ఎవరైనా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు, వాళ్ళ ప్రాజెక్ట్స్ లో ఉపయోగించుకోవచ్చు కూడా అనమాట. టోకెన్స్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఇది ఒక రకమైన టోకెన్ అనుకుంది ఇన్పుట్. ఇప్పుడు దీనికి డబల్ టెక్స్ట్ ఇచ్చారు అనుకోండి, సో ఇది ఎంత ఇన్పుట్ తీసుకుంటుంది, ఇలా ChatGPT ఎంత వరకు అలా తీసుకోగలుగుతుంది. మీరు ఎప్పుడైనా టెస్ట్ చేశారా? టెస్ట్ చేసి ఉంటే మీరు ఒక కామెంట్ రూల్ మెన్షన్. ఇలాగా ఎక్కువ ఇన్పుట్ అంటే ఎక్కువ టోకెన్స్ ఇన్పుట్ తీసుకోగలిగితే అంత పవర్ఫుల్ మోడల్ అనమాట అది. సో ఈ మోడల్ డీప్ సీ కార్బన్ మోడల్ తో పోల్చుకున్నట్లయితే 8 రెట్లు ఎక్కువ కంటెక్స్ట్ అయితే తీసుకోగలదు అనమాట. అలానే ఇది యూసేజ్ పరంగా చూసుకున్నట్లయితే 25% ఆఫ్ ఫ్లాప్స్ ని మాత్రమే తీసుకుంటుంది 100K టోకెన్స్, 1,00,000 టోకెన్స్ కి. అంతే తక్కువ పవర్ కన్సంప్షన్ తోనే ఈ మోడల్ వర్క్ అవుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ మోడల్ దేనికోసం డెవలప్ చేశారంటే లాంగ్ ఇన్పుట్స్ ఇచ్చి కాంప్లెక్స్ ప్రాసెస్ ని రన్ చేయడం కోసం, అటువంటి ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ తీసుకురావడం కోసం డెవలప్ చేసిన మోడల్ ఇదని చెప్తున్నారు. అలానే ఈ మోడల్ చూసుకున్నట్లయితే లార్జ్ స్కేల్ రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ RL మరియు వివిధ రకాల మ్యాథమెటికల్ రీజనింగ్, శాండ్ బాక్స్ బేస్డ్, అలానే రియల్ వరల్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎన్విరాన్మెంట్స్ లో ఈ మోడల్ అయితే డెవలప్ చేశామని చెప్తున్నారు. ఇక మినీ మ్యాక్స్ M1 లో 2 మోడల్స్ అయితే డెవలప్ చేశారు. ఒకటి 40K టోకెన్స్, అలానే 80K టోకెన్స్ ఉన్న మోడల్ అయితే డెవలప్ చేశారు అనమాట. సో బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ 2 రకాల మోడల్స్ అయితే అందుబాటులో తీసుకొచ్చామని చెప్తున్నారు. అలానే ఒకసారి ఈ మోడల్ యొక్క బెంచ్ మార్క్స్ రేటింగ్స్ చూసినట్లయితే మ్యాథమెటిక్స్ పరంగా మినీ మ్యాక్స్ M1 80K పారామీటర్, 40K పారామీటర్ వీళ్ళు Qwen 3.235B A222B సంబంధించిన మోడల్ తో కంపేర్ చేశారని డీప్ సీక్ మోడల్ ఇలా మల్టిపుల్ మోడల్స్ తో కంపేర్ చేస్తూ స్కోర్స్ అయితే చూపిస్తున్నారు. మ్యాథమెటిక్స్ పరంగా ఈ మోడల్ యూజ్ చేసి మ్యాథమెటికల్ రిలేటెడ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే కనుక స్కోర్స్ చూస్తే 86% ఉంది. బట్ డీప్ సీకే ఇంకా పెర్ఫార్మెన్స్ చేసినట్టుగా ఉంది. అలానే AME 2025 లో కూడా వీళ్ళ ఇతర మోడల్స్ పెర్ఫార్మెన్స్ ఉంది. బట్ మ్యాథ్ 500 లో చూసినట్లయితే ఎక్కువ స్కోర్ అనేది మనకి మినిమాక్స్ చేసింది. బట్ డీప్ సీక్ దీనికన్నా బెటర్ చేసింది. బట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే డీప్ సీక్ మోడల్ కన్నా వీళ్ళు ఇంకా పవర్ఫుల్ మోడల్ డెవలప్ చేసామని చెప్తున్నారు. బట్ ఎక్కువ డేటాను యూజ్ చేసుకుని డేటా సెట్స్ ని ఉపయోగించి వీళ్ళు డెవలప్ చేశారు. అలానే జనరల్ కోడింగ్ పరంగా 65 పాయింట్స్ వచ్చినట్టుగా చెప్తున్నారు. రీజనింగ్ అండ్ నాలెడ్జ్ పరంగా చూసుకున్నట్లయితే 70 పాయింట్స్ అయితే వచ్చినాయి. జేబ్రా లాజిక్ వచ్చి 86.8%, MMLU Pro 81.81%, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పరంగా చూసుకున్నట్లయితే 56, లాంగ్ కంటెక్స్ట్ 73.4%. సో లాంగ్ టెక్స్ట్ ఇది మేజర్ గా గమనించారా, మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పాను ఎక్కువ ఇన్పుట్ టోకెన్స్ తీసుకుంటుందని చెప్పి. అందులో మాత్రం మిగిలిన దానికన్నా బెటర్ గా అయితే ఇన్పుట్ అయితే తీసుకుంటుంది అన్నమాట. లాంగ్ కంటెక్స్ట్ పరంగా అయితే ఏజెంటిక్ టూల్ ప్రకారంగా చూసుకున్న ఆ ఎక్కువ పర్సెంటేజ్ దీనికి ఉంది. 62 మార్క్స్ అయితే వచ్చినాయి. TAU బెంచ్ మార్క్ ఇంచుమించుగా వేరే డీప్ సీక్ తో పోల్చుకుని దగ్గరగా వచ్చింది. ఫ్యాక్చువాలిటీ పరంగా చూసుకున్నట్లయితే కొంచెం తక్కువ స్కోర్ చేసింది. మల్టీ ఛాలెంజ్ పరంగా చూసుకున్నా కూడా 44.7% తో ఈ బెంచ్ మార్క్ స్కోర్స్ అయితే ఉన్నాయన్నమాట. ముఖ్యంగా మినీ మ్యాక్స్ M1 మోడల్ ఏదైతే ఉందో ప్రపంచంలోనే మేజర్ మోడల్స్ ChatGPT కానివ్వండి, లేకపోతే మనకి జెమినీ మోడల్స్, ఇటువంటి మోడల్స్ కి కాంపిటీషన్ ఇచ్చే విధంగా ఓపెన్ సోర్స్ లో తీసుకురావడం అనేది గొప్ప విషయం. ఇవాళ రీజనింగ్ పరంగా ఏదైనా ఒక మోడల్ ఉపయోగించాలంటే ఎక్కువ ఖర్చు అయితే అవుతుంది అనమాట. టోకెన్స్ పరంగా కూడా మనకి B2B పర్పస్ ఎవరైనా
ఎవరైనా ఏపీఎస్ ని వాడుకున్నా కూడా వాళ్ళకి డబ్బులు చాలా ఖర్చు అవుతుంది. బట్ వీళ్ళు డైరెక్ట్ గా ఓపెన్ సోర్స్ మోడల్ తీసుకురావడం ద్వారా ఉచితంగా దీన్ని యాక్సెస్ చేసుకుని కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకునే ఒక అవకాశం అయితే ఉంది. ఇంకోటి ఎవరైనా ఇప్పుడు ఈ మోడల్స్ అనేది చెప్పగానే కొంచెం క్లారిఫికేషన్ ఉండదన్నమాట. అసలు ఏంటి మోడల్ అని డౌట్ ఉంటుంది. ఇప్పుడు మీరు చాట్ జీపీటీ కానివ్వండి, వేరే ఇతర మోడల్స్ మీరు ఎన్ని రకాల ఇన్పుట్స్ ఇస్తారు? టెక్స్ట్ ఇన్పుట్ ఇస్తారు, లేకపోతే మీరు వాయిస్ ఇన్పుట్ ఇస్తారు, లేకపోతే ఇమేజ్ ఇన్పుట్ ఇస్తారు. ఇలా మల్టిపుల్ వేస్ లో ఇమేజ్ ఇన్పుట్ ఇచ్చిన దాన్ని ఆ మోడల్ ఎలా అర్థం చేసుకోవాలి? దానికంటూ కొంత డేటా ఇన్పుట్ గా ఉండాలి కదా. ఎగ్జాక్ట్ గా ఈ మోడల్స్ ఏదైతే ఉన్నాయో, ఈ మినిమాక్స్ M1 మోడల్ ఏదైతే ఉందో, వీళ్ళు డెవలప్ చేసిన పారామీటర్స్ ఇవన్నీ కూడా బై డిఫాల్ట్ గా బోల్డెడ్ అని కొన్ని లక్షలు కోట్ల సంబంధించిన డేటాని ఇచ్చి దాని ద్వారా టెస్ట్ చేసి ఫైనల్ గా దాని నుంచి అవుట్పుట్ తీసుకొస్తారన్నమాట. అందుకనే మనకి వివిధ రకాల మోడల్స్ లైక్ టెక్స్ట్ ఇన్పుట్ కానివ్వండి, ఆడియో కానివ్వండి, ఇమేజ్ కానీ మల్టిపుల్ వేస్ ఆఫ్ ఇన్పుట్ తీసుకునే టైంలో సో దాన్నే మల్టిపుల్ పరంగా ఇన్పుట్స్ తీసుకుంటున్నాం కాబట్టి మల్టీ మోడల్ LLMs అని కూడా అంటారు అనమాట. అలానే ఈ పర్టికులర్ మోడల్ ని ఎవరైనా ఉపయోగించుకోవాలనుకుంటే VLLM ని ఉపయోగించుకుని మీరు ఈ మోడల్ ని డిప్లాయ్ చేసుకోవచ్చు అని చెప్పి గిట్ హబ్ లో అయితే దీన్ని అఫీషియల్ మోడల్ కంప్లీట్ గా డిప్లాయ్మెంట్ గైడ్ కూడా ఇచ్చారు. ఈ మోడల్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఎవరైనా ట్రై చేద్దాం అనుకుంటే గిట్ హబ్ లో డైరెక్ట్ గా సోర్స్ సంబంధించిన డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంది. మినిమాక్స్ M1 40K అలానే మినిమాక్స్ M1 80K బిలియన్ పారామీటర్ మోడల్స్ అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఇందులో ఉన్న అడ్వాంటేజ్ చూసినది ఇంటెలిజెంట్ మెమరీ మేనేజ్మెంట్, బాగా ఆప్టిమైజ్ అయిన అండర్లయింగ్ పర్ఫార్మెన్స్ తో ఈ మోడల్ వర్క్ అవుతాయి అన్నట్టుగా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఫంక్షన్ కాలింగ్ కానివ్వండి, చాట్ బోర్డ్స్ మరియు APIs కానివ్వండి, సైటేషన్ ఇలా మల్టిపుల్ వేస్ లో ఈ మోడల్స్ అయితే మీరు ఉపయోగించుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే యాజ్ ఆఫ్ నో ఎప్పుడు లేని విధంగా ఇంత ఎక్కువ పారామీటర్స్ అంటే చాలా కొన్ని వందల బిలియన్ పారామీటర్స్ తో డెవలప్ చేసిన మోడల్ అది ఓపెన్ సోర్స్ లో రప్పించడం అనేది ఎవరైతే సంబంధించిన ఎంతూజియాస్ట్ ఉన్నారో ఒక పండగ వాతావరణం చెప్పుకోవచ్చు అనమాట. ఇలాంటి మోడల్స్ సాధారణంగా ఉచితంగా లభించవు అనమాట. సో మనకి ఈవెన్ తెలుగులో కానీ ఇంగ్లీష్ లో కానీ హిందీ పరంగా కూడా ఇది యాక్సెస్ అవుతుందని చెప్తున్నారు. ఈ మోడల్ ఎవరైతే టెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఒకసారి మీరు ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో ఒకసారి టెస్ట్ చేసి మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కూడా షేర్ చేసుకోండి. ఇది ఓవరాల్ గా మినిమాక్స్ M1 ప్రపంచపు మొట్టమొదటి ఓపెన్ వెయిట్ మోడల్ పూర్తి సమాచారం అండి. ఇటువంటి లేటెస్ట్ చేయగలను కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.